ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము దేవుని వాక్యము నేను మీకు తెలియపరుస్తున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనము నేను చదువుతాను. మీరు వినండి, ఆలకించండి. వాక్యమును శ్రద్ధతో విని మీరు గ్రహించినట్లయితే మీ జీవితము వెలుగుతుంది, మీ జీవితం వరదిల్లుతుంది, మీ జీవితము వేకువ సుక్క వలె మీరు వెలుగుతూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనములో మీ దీపములు వెలుగుసుండనీయుడి, మీ దీపములు వెలుగుసుండనీయుడి. దేవుని బిడ్డలారా, మీ దీపములు వెలుగుసుండనీయాలి, వెలుగుతూ ఉండాలి. ఎందుకంటే మీ దీపము వెలుగుతున్నప్పుడు మీ ఇల్లంతా కూడా వెలుగుతూ ఉంటుంది. మీ దీపం వెలుగుతున్నప్పుడు ఇల్లంతా కూడా వెలుగుతూ ఉంటుంది. దీపము ఆరిపోతే ఇల్లంతా చీకటిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు తెలియపరిచే మాట ఏంటంటే మీ దీపములు వెలుగుసుండనీయుడి. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, మీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగు మాయమై ఉండును. ఇక్కడ నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, దేవుని బిడ్డలారా, నీ దేహమునకు దీపము కన్య గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ హృదయము తేటగా ఉన్న ఎడల. ఎందుకంటే తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగు మాయమై ఉంటుంది, నీ దేహం అంతయు కూడా వెలిగించబడుతుంటున్నది. కలమశకం లేని హృదయము, కలమశకం లేనటువంటి మంచి మనసాక్షి కలిగి నువ్వు జీవిస్తావు. కారణం ఏంటంటే ఇక్కడ నీ దీపము వెలుగుతున్న కారణాన్ని బట్టి నీ హృదయం వెలుగుతుంటుంది. అందును బట్టి మీ దీపము వెలుగుసుండనీయుడి అంటే మీ దీపములు వెలుగుతున్నప్పుడు మీ ఇల్లంతా కూడా వెలుగుతూ ఉంటుంది. ఇంటిలో ఎలాంటి చీకటి కమ్మటానికి వీల్లేదు, చీకటి శక్తులు రావటానికి వీల్లేదు, అంధకారమైన చీకటి ఆవరించడానికి వీల్లేదు. ఎందుకంటే మన దీపం వెలుగుతున్నది కనుక ఇల్లంతా కూడా వెలుగుమయకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి భక్తుడైనటువంటి యోబు అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. ఎందుకంటే నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమాయమై ఉంటుంది. నీ కన్ను తేటగా ఉన్నప్పుడు నీ దేహం అంతా వెలుగుమాయమై ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను, నేను మంచి దృశ్యాలను చూస్తాను, మంచి విషయాలను ఆలోచిస్తాను, మంచి మాటలు మాట్లాడతాను, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాను. అవును బిడ్డలారా, ఈరోజు మంచి ప్రవర్తన కలిగి జీవించడం అనేది ఎంతగానో అవసరమైంది. మన కన్నులను నిబంధన చేసుకోవాలి, మన చూపు బాగుండాలి, మన నడక బాగుండాలి, కనుక మన యొక్క పరివర్తన బాగుండాలి. ఎందుకంటే మన నడక, మన పడక, మన మాట, మన జీవితము ఈ లోకంలో మరి సరిగా ఉండాలి. అబద్ధం ఆడడం కానీ, ఇతరులకు మోసాలు చేయడం కానీ, ఇతరుల కుటుంబాలను దోసుకునడం కానీ, మరి అక్రమ సంబంధాలు సంపాదించుకోవడం కానీ, అక్రమ సంపాదన సంపాదించుకోవడం కానీ, లోక సంబంధమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మరి మన హృదయం అంతా కూడా చీకటితో నిండుకొని ఉంటుంది, మన హృదయము అంధకారంతో నిండుకొని ఉంటుంది బిడలారా. అందుకే మీ దీపములు వెలుగుచుండనీయుడి, వెలుగుతూనే మీ దీపాలు వెలుగుతూనే చీకటి మీలోనికి రాదు. అనగా దేవుడు మీ ఇంటిలో ఉన్నప్పుడు కనుక మీ ఇల్లంతా వెలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియపరచబడుతున్నది. ఎందుకనంటే నీకు కన్నే నీకు దీపమై ఉన్నప్పుడు నీ ఇల్లంతా వెలుగుతున్నదని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. అందుకారణాన్ని బట్టి ఇక్కడ నీ దేహమును వెలుగుమాయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మాయమై ఉండును. నీ కన్ను చెడినదైతే, ఇక్కడ దేవుని వాక్యం తెలియపరచబడుతున్నది బిడ్డలారా, నీ కన్ను చెడినదైతే, ఇతరులను మోసగించడానికి నీ కన్నులు, ఇతరులను పాడు చేసుకోవడానికి నీ కన్నులు, కనుక నీ దేహము, నీ శరీరము, నీ కాళ్ళు, చేతులు, ఈ లోకంలో నువ్వు అనేక కోణంలో చూసినట్లయితే అనేక తప్పిదములు నడవటానికి కారకురాలు అయినప్పుడు కనుక నీ జీవితం అంతా కూడా మరి చీకటి మాయమై ఉంటున్నది. అందుకే నీ కన్ను చెడినదైతే కనుక నీ దేహం అంతా చీకటి మాయమై ఉంటుంది. నీ దేహం అంతా చీకటితో నిండుకుంటుంది, అక్రమంతో నిండుకుంటుంది, పాపంతో నిండుకుంటుంది, శాపంతో నిండుకుంటుంది బిడ్డలారా. అందుకే మరి దేవుని వాక్యంలో రాయబడింది, నువ్వు సరిగా లేకపోతే నీ దగ్గరికి వచ్చి దీపాస్తంభమును తీసివేస్తానన్నాడు, దీపాస్తంభమును తొలగిస్తానన్నాడు.
కనుక దీపస్తంభం అనగా దీపస్తంభం మీద వెలుగు ఉంటుంది, దీపం ఉంటుంది. ఆ దీపమును తొలగించినప్పుడు ఇల్లు చీకటి అయిపోతున్నది. దేవుని ఆత్మ నీలో లేకపోతే, దేవుని సన్నిధిని నీలో లేకపోతే, దేవుడు నీలో లేకపోతే నీ ఇల్లంతా కూడా చీకటితో నిండుకుంటున్నది. నీ ఇల్లంతా కూడా పాపంతో నిండుకుంటుంది. అందుకానాన్ని బట్టే కదా నీ దేహమంతా మరి వెలుగుమయమై ఉండాలంటే నీ దీపము వెలుగుచుండాలి. నీ దీపము వెలుగుతూనే ఉండాలి. నిరంతరము దేవుని వాక్యము చదవడము కానీ, ప్రార్థన చేయడము కానీ, మరి దేవుని వాక్యానుసారంగా నడవడము కానీ నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఎలాంటి సమస్యని మీకు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తానని సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 45వ వచనంలో, ఇదిగాక వారు తమ శిరస్సులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇక్కడ మంచి వారి జీవితాన్ని గురించి తెలియపరచబడుతున్నది కనుక, ఎందుకంటే వారి యొక్క అప్పుడు ఆది కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు తమ తమ శిరస్సులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలదిగా పంచిపెట్టిరి. కనుక నీ ధనమును మరి నువ్వు యథార్థవంతుడవైతే, యథార్థమైన ప్రవర్తన కలిగిన వ్యక్తివైతే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తివైతే నీ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలదిగా పంచిపెడుతూ ఉంటున్నావు. బిడ్డలారా, మరియు వారేక మనసుకులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుసు, ఇంటింట రొట్టె విరుసు, దేవుని స్తుతించుసు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నది. ఒక మంచి ప్రవర్తన కలిగిన వారై ఇతరులను ప్రేమపూర్వకంగా నడిపించడము, ఇతరులను మంచి మార్గంలో నడిపించడము, ఇతరులను నిజమైన వెలుగు దగ్గరికి నడిపించడం అనేది వీళ్ళ జీవితంలో జరుగుతున్నది బిడ్డలారా. ఎందుకంటే వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుసు, దేవుని స్తుతించుసు, ప్రజలందరి వలన దయ పొందుతున్నారు. ఇంటింట రొట్టె విరుసు, దేవుని వాక్యాన్ని అందిస్తూ, దేవుని మయపరుస్తూ, మరి దేవుని శరీరాన్ని గురించి, దేవుని రక్తాన్ని గురించి తెలియపరుస్తూ, మన కొరకే ఆయన మరణించాడు, మన కొరకే చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పి ఆయన రాకడ పర్యంతరం వరకు మనం భక్తి కలిగి, నీతి కలిగి ఉండాలన్నదే మరి ఆనాటి ఆదిలో ఉన్నటువంటి భక్తుల విశ్వాసము. ఈరోజు నీ భక్తి, నీ విశ్వాసము దేవుని అందరి కలిగి ఉన్నవా లేదనేది నువ్వు ఒకసారి పరీక్షించుకో దేవుని బిడ్డలారా. కనుక అదేవిధంగా 47 వచనంలో, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు ఈ రక్షణను పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ, ఆనందము, సంతోషం నీ జీవితంలో కలుగుతుంటున్నదా? ఈరోజు మనుషుల జీవితాలలో ఆనందం లేదు, సంతోషం లేదు, తృప్తి లేదు. కనుక ఎలాంటి ఈ లోకములో మరి అన్నిటికీ కోల్పోయినట్టుగానే ఉంటారు. సంతోషం లేదు, ఆనందం లేదు, ఇది లేదు, అది లేదు అన్న భావన కలిగి ఉన్నాం. కానీ దేవుళ్ళు మనం ఆనందించడము, దేవుళ్ళు సంతోషించడము ఉన్నా సరే లేకున్నా సరే, మరి మన జీవితంలో ఏదేమైనా సరే మనం దేవుని కొరకు మనము దేవుని వాక్యము నిమిత్తంగా జీవించదాము, దేవుళ్ళు ఆనందించుదాము, దేవుళ్ళు సంతోషిస్తామనేది పలువురి జీవితాలలో లేకపోయింది. అందుకే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుంటిరి. ఆహారం పుచ్చుకుంటూ మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. రక్షణ పొందుతున్నటువంటి వారు, దేవుని తెలుసుకొని దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారు, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారికి మరి అనుదినము వాళ్ళకు ఆహారము పంచిపెడుతూ, మంచి మాటలు చెప్పుతూ వాళ్ళను దేవుని సన్నిధానంలో చేరుస్తున్నట్టుగా దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, మంచి విషయాలను బోధించాలి, మంచి వాక్యాన్ని వారికి అందించాలి. మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు అని చెప్పి కనుక ఇతరులకు తెలియపరచాలి. ఆయన ఎలుగును గురించి చెప్పాలి, తన మహిమను గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మరి దరిద్రులను ధనవంతులుగా చేసడానికి కొరకు వచ్చాడు. కనుక ఆయన ధనవంతుడు ఉండి అతడు దరిద్రుగా మార్చబడ్డాడు. మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చిండన్న సత్యాన్ని ఎవరు మర్చిపోకూడదు బిడ్డలారా. అందుకారణాన్ని బట్టి నీ దీపము వెలుగుచుండనీయుడి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దీపం ఉన్నప్పుడు నీ ఇల్లును చక్క పెట్టుకోవాలి. ఎందుకంటే నీకు రక్షణ దొరికింది, నీకు దేవుడు దొరికాడు. నిజమైన దేవుని కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం అనుసరించి, దేవుని అనుసరించి నడిస్తే మనము, ఎందుకంటే వెలుగున్నప్పుడు మన ఇల్లును చక్క పెట్టుకోవాలి, మన ఇల్లును భద్రపరచుకోవాలి, మన ఇల్లు నీట్గా ఉండాలి, మన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, మన ఇల్లు పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధంగా పవిత్రంగా మన ఇల్లు ఉన్నప్పుడు మన ఇంటిలో ఎలాంటి దోమ ఉండదు, ఎలాంటి ఈగ ఉండదు, ఎలాంటి శోధన ఉండదు, ఎలాంటి చీకటి ఉండదు, ఎలాంటి అంధకారం ఉండదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకొని సరి అయినటువంటి విధానం నడిచినటువంటి ప్రతి వ్యక్తిలో కానీ, ప్రతి కుటుంబంతో కానీ దేవుడు తోడుంటాడు బిడ్డలారా. అందుకే ఇక్కడ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటి మాయమై ఉంటుంది. అందుకని బట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి.
దేవుని వాక్యానుసారంగా నడవాలి. దేవుని వాక్యాన్ని మనము మరి అవలంబించుకొని, దేవుని మాటలను అవలంబించుకొని, మరి దేవునికి లోబడి వాక్యానుసారంగా నడవడం అనేది ఎంతగానో అవసరమై ఉంటుంది బిడ్డలారా. ఈరోజు మీ దీపములు వెలుగుతుండనియండి. మీ దీపములు వెలగాలి, మీ ఇల్లు వెలగాలి. మరి కానీ దేవుని నమ్మిన తర్వాత, అందుకే మరి 34వ కీర్తనలో చాలా చక్కగా రాశాడు. ఎందుకంటే మీ ముఖములు ఎన్నడూ లజ్జింపవు అనగా దాని అర్థం ఏంటంటే మన ముఖములు వెలుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనం వెలుగుతున్న వారమే ఉంటాం, వరదిల్లుతున్న వారమే ఉంటాం, అన్ని విషయాలలో ఆరోగ్యవంతులుగా ఉంటాం. శోధన, చీకటి, అంధకారం అంతా కూడా దేవుడు తీసివేస్తాడు, దూరం తొలగిస్తాడు. నేటి దినం వాక్యం వింటున్నటువంటి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దేవుని మయపరచండి. ఇంకా దేవుని లోతుగా ధ్యానిస్తూ దేవుని మయపరచాలని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.